ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే ఓ జీవులారా, శరీరాన్ని వదలడానికి పూర్వమే ఇంద్రియాలను, మనస్సును, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి యొక్క 6 రకాలైనటువంటి శత్రువర్గాన్ని కూడా జయించడానికి ప్రయత్నించండి. మరణము అనేది ఎప్పుడు ఆసన్నమవుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఎల్లకాలమందు కూడా సాధన యందు జాగ్రత్తగా ఉండండి. మరి ఎంతో విలువ కట్టలేనటువంటి ఈ మానవ జీవితాన్ని ఈ యొక్క భోగాదులు ఎందే సుఖలాలసతోటి గడిపివేసి వ్యర్థపరుచుకోకండి. ఈ ప్రకారంగా మీ యొక్క మానసికమైనటువంటి మార్పులను గనక, వికారాలను గనక జయించగలిగినట్లయితే అపారవారమైన ఆత్మానందాన్ని, ఆత్మసుఖాన్ని పొందగలుగుతారు అని కదా తెలియజేసి జీవులను హెచ్చరించింది పరమాత్మ. ఆధ్యాత్మ మార్గమున ప్రమత్తత అంటే అజాగ్రత్తగా ఉండడం, సోమరితనంగా ఉండడం ఎప్పటికీ పనికిరాదు అనే కదా చెప్పడం. ఆయువు యొక్క ఒక్కొక్క క్షణము కూడా నశించిపోతూ ఉన్నది. అలా గడిచిపోవడం చేత తిరిగి ఎన్ని కోట్ల రత్నాలను, వైఢూర్యాలను కూడా దానికోసం వెచ్చించిన అది మరలా ఆయువు అనేది ఒక్క క్షణకాలం కూడా వెనక్కి రాదు. కాబట్టి దానిని ఏమాత్రము వ్యర్థంగా గడపనీయకూడదు. ఇంద్రియాల యొక్క జయం ద్వారా ఆత్మతత్వాన్ని అన్వేషించాలి అని చెప్పడం అనేటువంటిది అందుకే వేగం అని చెప్పారు. అంటే ఆ యొక్క కామ క్రోధాల యొక్క గొప్ప సంక్షోభం అవి కలగజేస్తాయి అనే కదా వ్యక్తం చేస్తూ ఉన్నది. అవి అలా ఆటంకపరిచేదానికి ఉండకముందే ఈ విధమైనటువంటి శీఘ్రవంతంగా దానిని మనోవికారాలు అనేటువంటి దానిని జయించాలి అనే చెబుతూ, ఈ ప్రకారంగానే ఈ కామక్రోధాలను జయించగలిగినటువంటి నరుడే ఆ నిజమైనటువంటి మానవుడు. అందుకే మానవ అన్నప్పుడు అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే మానవ అనేదానికి సరైనటువంటి అర్థం. ఈ భక్తి, వైరాగ్యము మొదలైనటువంటి ద్వారా ఈ కామక్రోధ లోభ మోహ మద మత్సరాలను సులభంగా అణిచివేయవచ్చు అని కదా స్పష్టమవుతూ ఉన్నది అని చెబుతూ, శరీరం మరి భూపతనం కాకమునిపే మోక్ష ప్రయత్నము అనేటువంటిది ఆచరించేసి ఉండాలి. ఈ మోక్షము చెందాలి అనే ప్రయత్నాలలో ముఖ్యమైనటువంటిది ఏమిటి? కామక్రోధాదులు అనే అర్షడ్ వర్గాన్ని జయించి వేయాలి. అలాగా వానిని జయించగలిగినటువంటి వాడే పూర్తి స్థాయిలో శాశ్వత సుఖాన్ని పొందగలుగుతాడు. కానీ ఆ ప్రయత్నము చేయనటువంటి వాడు, కామక్రోధాదులను జయించినటువంటి వాడు ఇతరమైనటువంటి వాడు కానే కాడు. వాడైతే ఎప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మోక్షతత్వాన్ని పొందలేడు అని చెబుతూ, అంతేకాదు ఎవడైతే లోపలే అంటే అంతర్గతంగానే ఆత్మయందే సుఖిస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, ఆత్మయందే క్రీడిస్తూ, అక్కడే ఆనందపడుచు, ఆత్మతత్వమునందే ప్రకాశము, జ్ఞానము కలిగిన వాడే ఆ యొక్క నిత్య నిరతిశయానందమైన ప్రకాశ జ్యోతి యందే ఉంటాడు. అటువంటి యోగి అంటే ఆ పరమాత్మ తత్వంతో కలయిక కలిగినటువంటి వాడే కదా యోగి. ఆ యోగి బ్రహ్మస్వరూపుడై ఉంటాడు పరబ్రహ్మస్థానమునందు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని అంటే మోక్షాన్ని పొంది ఉన్నప్పుడే కదా ఇవన్నీ కూడా సాధ్యము అని చెబుతూ, బ్రహ్మ సాక్షాత్కారాన్ని అంటే బ్రహ్మానందాన్ని ఎవడైతే పొందుతాడో
వానికి ఈ విధంగా వివరంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ పొందగలిగినటువంటి వాడు ఎవడైతే సర్వోన్నతమైనటువంటి సర్వము కంటే ఉన్నతమైన బ్రహ్మస్థితి, దానినే నిర్వాణ స్థితి అని కూడా చెప్తాం కదా. అంటే బ్రహ్మ నిర్వాణ స్థితిని వానిదైనటువంటి స్వకీయమైన ప్రయత్నములో భాగంగా కామక్రోధాదులను జయించి వేసి శరీరము పడిపోకముందే ఈ యొక్క పూర్ణమైన సుఖాన్ని పొందగలగాలి. ఆ బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నము చేత అన్నింటికంటే ఊర్ధ్వంగా ఉన్నతంగా ఉన్నటువంటి బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నము చేత సర్వులు కూడా ప్రతి ఒక్కరూ లింగ వర్గ ఆర్థికమైనటువంటి భేదాలు, కులాలు, మతాలు అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా సర్వులు ఎవరు ప్రయత్నం చేశారో దాని సంబంధమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఆ ప్రయత్నం ఏమిటి అంటే బాహ్య సుఖాలను ఏమాత్రము ఎచ్చగింపకూడదు. బాహ్య సుఖము అంటే శారీరక సంబంధమైన సుఖానికి అలవాటు పడ్డాడా ఇక ఈ యొక్క మానసిక సంబంధమైనటువంటి తృప్తిని కలిగించుకున్నాడా ఆ మనసుని పరబ్రహ్మస్థానం వైపు మరలించలేడు. అంటే ఈ జగత్ సంబంధమైన మానసిక సంకల్ప వికల్పాలు చేస్తూ వాటిని ఇచ్చగిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు పారమార్థికంగా చింతన చేయలేడు కదా. కాబట్టి ఈ బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందాలి అనుకున్నటువంటి వాడు ప్రయత్నం చేయాలి అన్నప్పుడు ఆ ప్రయత్నంలోని భాగం ఏమిటి? ఈ శారీరక సంబంధమైన బాహ్యమైనటువంటి ఈ విషయాల పట్ల ఇష్టము కలిగి ఉండకూడదు. వాని యొక్క దృష్టిని అభ్యంతరానికి తన యొక్క అంతర్గతంగా, ఎందుకు దైవం సర్వవ్యాపి, తన యొక్క జడప్రాయమైన దేహాన్ని కూడా చెలింపజేసేటి చేతనావంతము చేసే చైతన్యము తన యందు కూడా ఉన్నది, అంతర్గతమే. కాబట్టి ఎక్కడెక్కడో వెతికే కంటే తన యందు ఉన్నటువంటి అంతరాత్మను, అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ చైతన్య సామీప్యం సన్నిధానం వలననే ఈ జడప్రాయమైన దేహం కూడా కదులుచూ ఉన్నది. కాబట్టి తన అంతర్గతంగా ఉన్నటువంటి ఆ విధంగా దృష్టిని మరలించి అక్కడ ఆత్మసుఖాన్ని, పరమాత్మతత్వమైనటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి. అంతేకాని ఇంద్రియ సంబంధమైన జ్ఞానేంద్రియాలకు రూపమైనటువంటి అంతరేంద్రియాలకు అనురూపమైన ఈ పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటివి, కర్మేంద్రియాలతోటి అనుభవించేటువంటి భోగ్య వస్తువులు, వీటన్నింటినీ కూడా వీటిలో మునిగి వీటి చేత క్రీడింపబడుతూ వీటికి లాలసపడి ఉండకూడదు అని చెబుతూ, మరి ఎలా ఉండాలి అంటే వాని యొక్క సర్వోన్నతమైన మోక్షతత్వాన్ని పొందాలి అన్నప్పుడు తన యొక్క ఆత్మయందు తాను రమించాలి, తన ఆత్మయందు తాను క్రీడించాలి, తన ఆత్మయందే తాను సుఖించాలి, తన ఆత్మ ప్రకాశమే సర్వానికి కూడా మూలము అనేటువంటి విషయాన్ని తాను గ్రహించాలి. అంటే ఆత్మయందే రమించాలి అని చెబుతూ, అంటే ఇంద్రియాలను, మనస్సును విషయాదుల మీదకి, భోగ విలాస సంబంధమైన వస్తుజాలం మీదకి కూడా పరిగెత్తనివ్వకూడదు. అలా పరిగెత్తకుండా అరికట్టి వేయాలి. వివేకము, ఏ వివేకము? నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైనటువంటి వస్తువు సర్వేక సమస్తానికి సర్వోన్నత పదమై సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు మాత్రమే శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది అన్నప్పుడు ఇక శారీరక జగత్ సంబంధమైన వస్తువులను సత్యము, నిత్యము అనుకుంటూ ఉన్నటువంటి విషయాల పట్ల మనకి విరక్తి అనేది కలుగుతుంది. ఎందుకు? అబద్ధాన్ని నిజంగా నమ్మాం. ఈ వచ్చిపోయే స్థితి కలిగిన అస్థిరమైన స్వరూపాన్ని సత్యమని, శాశ్వతము అని నమ్మాం. సత్య వస్తువు గురించి, సత్యం గురించి మనకి ఎప్పుడైతే తెలియబడిందో అసత్యము సత్యములా భ్రమిస్తూ ఉన్నటువంటి దానిని ఆవలికి నెట్టివేయడం అనేటువంటిది మానవులకి కర్తవ్యమే అయి ఉన్నది కదా. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి వస్తుతత్వాన్ని గురించి, పరబ్రహ్మ వస్తువును గురించి, సర్వవ్యాపక
సర్వవ్యాపకమైన నిత్య నిరతిశయానందమైన జ్యోతిస్వరూపమైన వస్తువును గురించి, పరిపూర్ణమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ పదమును గురించి తెలిసినప్పుడు ఈ మనం అప్పటిదాకా నిజమని భావించిన వస్తువుల పట్ల మనకు విరక్తి కలుగుతుంది. ఆ విధంగా విరక్తి కలగడం చేత వానిని మనం ఇక స్వస్వరూపమనందు మన యొక్క ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారము అనేటువంటిది అంతర్గతంగానే చేశామో ఆ స్వస్వరూప ఆత్మయందు మనం శాశ్వతమైన పరమాత్మను స్థాపితం చేయటమే అవుతూ ఉన్నది కదా అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి విషయాలను గురించి తెలియజేశారు. ఏంటవి? సుఖము, క్రీడ, జ్యోతి అని కదా చెప్పింది. అంటే మనం ఈ 3 విషయాలు కూడా ఎప్పుడైతే భోగ విలాసాల మీదకి విషయాల మీదకి పరిగెత్తనీయకుండా మనసును అరికట్టి వివేకము పట్ల వైరాగ్యాన్ని, మరి వివేకం అంటే సత్య వస్తువు అనేటువంటి వివేకం ద్వారా దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తి కలిగి వాటిని తన యొక్క స్వస్వరూప ఆత్మయందు స్థాపితం చేసుకోవడమే అది సరి అయినది. అటువంటి వివేకము కలిగి ఉండాలి అని చెబుతూ ఇక్కడ ఈ విషయంలో 3 రకాలైనటువంటి విషయాలను గురించి ప్రస్తావన చేశారు. సుఖము, క్రీడ, జ్యోతి అనేటువంటిది. సుఖము అంటే ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ కాస్తంత విశ్లేషణ చేసుకుందాం. సుఖము అన్నప్పుడు సామాన్య జనులు కూడా సుఖం కోసం బాహ్యమైనటువంటి పదార్థాలను శోధిస్తూ ఉన్నారు. అది సత్యమే కదా. సుఖం ఈ వస్తువు ద్వారా పొందుతాం, ఈ వస్తువు ద్వారా అయితే సంతోషంగా ఉంటాం, దీని ద్వారా అయితే శాంతంగా ఉంటాం, ఇది మనకు అవసరం అనేటువంటి సామాన్య జనులు ఏం చేస్తారు? సుఖం కోసం ఈ యొక్క లోక సంబంధమైన దేహాన్ని సుఖపెట్టడం కోసం లోక సంబంధమైన వస్తువులు సత్యమని భావించి ఈ దృశ్యమాన జగత్తులో ఆ సుఖాన్ని ఇచ్చే వస్తువు కోసం వారు శోధిస్తూనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాని ద్వారా వారు అల్పమైనటువంటి సుఖము కాని సుఖాన్ని, సుఖములా కనిపించే ప్రతిబింబ సుఖాన్ని మాత్రమే పొందుతూ ఉంటారు. దానినే గొప్పగా తలంచి వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖమే గొప్పగా తలంచి తృప్తి పడుతూ ఉన్నారు. వాస్తవానికి విచారించి చూసినట్లయితే సుఖము అనేటువంటిది బాహ్యమునందు ఉన్నదా అంటే లేదు. అది ఎప్పుడూ కూడా అంతర్గతమునందే ఉన్నది. ఎందుకు అంటే ఆ సుఖము యొక్క లక్షణం ఏంటి అంటే శాశ్వతమైనటువంటి సుఖము ఏదైతే ఉన్నదో అదే కదా నిజమైన సుఖము. ఈ లేకనే ఉన్నట్లుగా కనబడి కష్టముతో కొద్దిపాటి ప్రాప్తించిన దానినే సుఖము అని భావించడం, దానికోసమే తాపత్రయపడడం, దానికోసమే ప్రయత్నించడం అనేటువంటిది చేస్తూ దాని ద్వారా లభించిన కొద్దిపాటి దానిని లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఆభాస మాత్రంగా అతి స్వల్పమైనటువంటి సుఖాన్ని, ప్రతిబింబ సుఖాన్ని గొప్పగా తలంచి తృప్తిని పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అంతర్గతంగానే ఉన్నటువంటి సుఖమేమిటి అంటే సుఖము యొక్క ప్రధాన కేంద్రం ఏమిటి అంటే అది ఆత్మతత్వమునందే, అంతరాత్మ యందే ఉన్నది. ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది? అంతరాత్మ. అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క సన్నిధానం వలననే, ఏ విధంగా అయస్కాంతం యొక్క సన్నిధానం వలననే ఇనుప ముక్క చెలించినట్లుగానే ఈ అంతర్గతమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపము ఈ యొక్క దేహాంతర్గతంగా కూడా ఉన్నది. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అంతరాత్మ ద్వారా అదే కదా శాశ్వతమైనటువంటి సుఖము. అంటే అది సహజమైన నిజబింబము యొక్క ఆనందము. బాహ్య సుఖము అనేటువంటిది అది అశాశ్వతము, కొద్ది క్షణము మాత్రము ఉన్నటువంటి సుఖము. దాని ద్వారా క్షణిక సుఖమే కానీ దాని ద్వారా వాడు తృప్తి పొందినట్లుంటాడు కానీ సంతృప్తిని పొందడు. దాంతో తృప్తి పడుతూ ఉంటారు, మళ్ళీ కోరికలు అనేవి విజృంభిస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే క్షణిక సుఖం కాబట్టి, అది దీర్ఘమైనటువంటి శాశ్వత సుఖాన్ని ఇవ్వలేదు కాబట్టి. ఆ క్షణికమైన సుఖము ప్రతిబింబమే. నిజబింబానికి కనుక ప్రతిబింబంలాగానే అది అసలు రూపం మనమైతే అద్దంలో చూడబడిన రూపంలాగానే అసలైన శాశ్వత
శాశ్వతమైన సుఖం అనేది వేరుగా ఉంటే సుఖములా కనపడేటువంటి సుఖము కానీ సుఖము కోసమే పరిగెత్తుతూ ఉన్నారు. అది ఇంకా దుఃఖముతో కూడి ఉంటుంది, దుఃఖమిశ్రితమై ఉంటుంది. ఈ సత్యాన్ని తెలిసినటువంటి వివేకవంతులే, అంటే సుఖము కాదు అని తెలియాలి అన్నా కూడా వానికి వివేకం కావాలి. ఆ వివేకం ద్వారా వారు తమ యొక్క యావత్ శక్తిని కూడా అంతర్ముఖంగా మరలించి వేస్తారు. దానినే ప్రత్యాహారము అనే అష్టాంగ యోగ అభ్యాసంలో చెప్పబడేటువంటి ఒకానొక విషయం. ఆ ప్రత్యాహారము అంటే బాహ్యానికి వెళ్ళిపోయేటువంటి ఇంద్రియాలను, ఆలోచనలను, మరి భావాలను, కోరికలను, వాటినన్నింటినీ కూడా చక్కగా అంతర్గతంగా అంతర్ముఖంగా మళ్ళించుకోవడం, ఆలోచనలు, సంకల్పాలు ఇవన్నీ కూడా. అలాగే ఈ సత్యాన్ని బాహ్యమున సుఖము లేదు, మరి ఉండేటువంటి శాశ్వత సుఖము అంతరమునందే ఉన్నది అని ఈ సత్యాన్ని తెలిసినటువంటి వివేకవంతులైతే తమ యావత్ శక్తిని కూడా అంతర్ముఖంగా మరలిస్తారు. ఎందుకు అంటే బాహ్య ప్రపంచం మీదకు వెళ్ళిపోయేటువంటిది సునాయాసంగా జీవికి అనేక శారీరక పరంపరల నుండి కూడా అలవాటు పడి ఉన్నది కాబట్టి తెలియబడకుండానే ఈ జీవి జగత్తు వైపు పరిగెడుతుంది. కానీ అంతర్ముఖంగా మళ్ళించలేకపోతున్నాడు అంటే అలవాటు పడింది ఇటువైపు మరలాలి అంటే తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేయవలసిందే కదా. అటువంటి ఆత్మసుఖాన్ని అలా అంతర్ముఖంగా మరలించినప్పుడు ఆత్మ అనేటువంటిది అంతర్ముఖంగా, అంతర్గతంగా, సదా సర్వత్రా సర్వవ్యాపకంగా శాశ్వతంగా సత్యమై నిత్యమై వెలయుచూ ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మసుఖాన్ని పొందగలుగుతారు. అలా ఆత్మసుఖాన్ని పొందినటువంటి వారు మాత్రమే ధన్యులు. వారు మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చినందుకు దానికి తగినటువంటి మరి యోగ్యతను పొందినటువంటి వారు, అందుకే కృతకృత్యులు, వారు చేయదగినటువంటి కార్యాన్ని చేసేసినటువంటి వారు. అంటే తక్కువ సమయంలోనే వారు బ్రహ్మభూతులై వెలయగలుగుతారు. ఆ బ్రహ్మము యొక్క ఆకారంగానే ఆ బ్రహ్మమునందే మరి నిర్గమించి ఆ బ్రహ్మమునందే శాశ్వతంగా స్థిరపడి ఉండేటువంటి వారు ఆ బ్రహ్మభూతులై వెలయగలుగుతారు అని చెబుతూ, అంతేకాదు ఈ సుఖము ఎటువంటిదై ఉండాలి? అనంతమైన సుఖమై ఉండాలి. అనంతమైన సుఖానికి బాట అనేటువంటి దానిని గురించి మనం ఒక చిన్న సామ్యాన్ని, ఒక పోలికను తెలియజేసుకుందాం. పూర్వకాలంలో పడమర దేశంలో అన్నమాట ఒకానొక మల్ల యుద్ధ ప్రవీణుడు ఉన్నాడు. అతడు ఆజానుబాహుడు, అంటే పెద్ద పెద్ద చేతులు కలిగిన వాడు. అంతేకాదు భీమబలుడు అనేటువంటి గొప్ప వస్తాదు కూడా, భీమునంత బలం కలిగిన వాడు అని చెప్తారు. అయితే కుస్తీ పోటీలు చేస్తూ ఉంటాడు. కుస్తీ యందు ఆయన ఈ కుస్తీ పోటీలలో ఎంతమందినో ఒక్క పెట్టును ఓడించి వేస్తాడు. ఆ విధంగా అనేకమైనటువంటి ఈ విషయాలుగా అనేక పోటీలలో కూడా ఈయన గొప్ప జగద్విఖ్యాతిని పొంది ఉన్నాడు. భూమండలమంతటా సంచరించాడు. మలులందరినీ కూడా, అంటే ఇట్లా కుస్తీ యుద్ధం చేసేటువంటి, కుస్తీ పోటీ చేసేటువంటి వారిని అందరినీ కూడా ఓడించేశాడు. జగదేక వీరుడు అని చెప్పబడ్డాడు. అదే ఇప్పటి కాలంలో అయితే వరల్డ్ ఛాంపియన్ ఇన్ రెజ్లింగ్ అనేటువంటిది. వాళ్ళు మల్ల యుద్ధ ప్రవీణులే కదా. కాబట్టి ఆ జగదేక వీరుడు అనేటువంటి ప్రఖ్యాతిని పొందాడు. అతని శరీరం చూడడానికి ఎలా ఉంటుంది అంటే చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకు? ఎల్లప్పుడూ వ్యాయామం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇంకా తన యొక్క భుజబలము, తన యొక్క సౌందర్యము, తన యొక్క ఆ జగత్తులో తను పొందినటువంటి పేరు చూసి అతడు మురిసిపోతూ ఉండేవాడు. ఒకనాడు ఆ మల్లునికి ఒక ఊహ జనించింది. ఏమని? అతడు తనలో తాను ఇట్లా తర్కించుకున్నాడు. నేను మహాబలవంతుడును, శక్తిశాలిని కదా. నా బలము, నా ఉత్తేజము, నా పరాక్రమము ఇంకా కూడా వృద్ధి కావాలి అంటే ఏమిటబ్బా ఉపాయము అని ఆలోచన చేశాడు.
ప్రపంచంలో అత్యంత పరాక్రమశాలి అయిన ప్రాణి ఏదైనా ఉన్నదా? ఉన్నట్లయితే దానిని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే నాకు ఉత్సాహము సాహసము అనేటువంటిది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అని ఆలోచన చేశాడు. అటువంటి ప్రాణి అయితే ఒక్కటే ఉన్నది, అదే సింహము. అందుకే దానిని ఏమంటారు అంటే మృగరాజు అంటారు. దాని పరాక్రమానికి ధైర్యానికి అంతులేదు కదా, దానికి భయమే లేదు. అది ఎంతో పరాక్రమంగా ఉంటుంది. పెద్ద పెద్ద మదగజాలను కూడా అంటే పెద్ద పెద్ద ఏనుగులను కూడా క్షణంలో పడేస్తూ ఉంటుంది. కాబట్టి అది నిరంతరం స్మరణకి ఎలా వస్తుంది? నాకు సింహాన్ని దలుచుకుంటూ ఉంటే నాలో ఉన్నటువంటి శక్తి ఇంకా కూడా ఎక్కువ అవ్వాలి అని ఆలోచన చేసి నా చేతి మీద సింహ బొమ్మను పచ్చబొడిపించుకుంటాను. అలా పొడిపించుకున్నట్లయితే అది ఎల్లప్పుడూ అదే ఇప్పటి కాలంలో టాటూస్ అంటూ ఉన్నారు. ఆ సింహ బొమ్మను పచ్చ పొడిపించుకున్నట్లయితే అది ఎల్లప్పుడూ కూడా నా యొక్క దృష్టి గోచరం నాకు కనబడుతూ ఉంటుంది కదా. కాబట్టి దానిని చూడడం చేతనే నాకు అపరిమితమైన ఇంకా పరిమితి లేని ధైర్యము స్థైర్యము కలుగుతాయి కదా. ఈ ప్రకారంగా ఆలోచన చేశాడు. ఆ మల్ల యుద్ధ ప్రవీణుడు పచ్చబొడిచేటువంటి వానికి ఒకడిని తన ఇంటికి పిలుచుకొని వచ్చి తన చేతి మీద సింహం యొక్క బొమ్మను వేయండి అని ఆదేశించాడు. అందుకు ధర కూడా నిర్ణయించుకున్నాడు. వెంటనే పచ్చబొడిచేవాడు సూది మొదలైన తన పరికరాలను తెచ్చుకున్నాడు. మల్లునితో అన్నాడు, ఓయి నీ చేయి చూపించు, నీవు నా వంక చూడవద్దు, కొద్దిగా నొప్పిగా ఉంటుంది, ఒకంత బాధగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఓర్చుకోవాలి. కొద్దిసేపు ఓర్చుకున్నావనుకో సింహ బొమ్మ శాశ్వతంగా నీ చేతి మీద వేలయగలుగుతుంది అని చెప్పి తన పనికి ప్రారంభించాడు. ఎంత యోధాగ్రేసురుడో కదా ఆ మల్లుడు. అయినప్పటికీ కూడా సూత్తో పొడుస్తూ ఉంటే నొప్పి కలగకుండా మానదు కదా. ఆ సూది పొట్లను భరించలేకపోయాడు మల్లుడు. పచ్చపొడిచేవాడితో ఎట్లా అన్నాడయ్యా, సింహాన్ని ఎక్కడ ప్రారంభించారు అని అడిగాడు. ఆ పచ్చబొడిచేవాడు అన్నాడు, తోక దగ్గర స్టార్ట్ చేశాను, మొదలుపెట్టాను అన్నాడు. మల్లుడు అన్నాడు, సరే కానీ నాకు వేసే సింహానికి తోక లేకపోయినా పర్వాలేదు, తోక వదిలేసేయి, మిగతా సింహం బొమ్మ వేయి అని అన్నాడు. అప్పుడు పచ్చబొడిసేవాడు సరే అన్నాడు. మళ్ళీ ప్రారంభించాడు. అయినా కూడా మరలా కొద్దిసేపటికి ఆ సూదిపోట్లు భరించలేకపోయాడు మల్లుడు. మళ్ళీ కూడా వానితో ఇట్లా అన్నాడు, అయ్యా మళ్ళీ కూడా ఎక్కడ ప్రారంభించారు అన్నాడు. పచ్చబొడిచేవాడు అన్నాడు, నేను పొట్ట దగ్గర ప్రారంభించానండి అన్నాడు. అప్పుడు ఆ మల్లుడు అంటున్నాడు, ఏమని? మల్లుడు అంటే అదే ఆ యొక్క కుస్తీ పోటీదారుడు, ఆ కుస్తీ యుద్ధం చేసే ఆ రెజ్లర్ అన్నమాట. అయితే ఆ మల్లుడు ఏమన్నాడంటే, అయ్యా దయచేసి నా సింహానికి పొట్ట ఎగరగొట్టేయండి, ఏం పర్వాలేదు, ఈ బాధ భరించలేకుండా పోతున్నాను అన్నాడు. పచ్చబొడిసేవాడు సరే అన్నాడు. మరి ఇంకొక చోట ప్రారంభించాడు. అలా మొదలుపెట్టగానే మళ్ళీ ఆ బాధ కూడా సహించలేకపోయాడు ఆ వస్తాదు. ఓ మహాప్రభో, ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టారు అని అడిగాడు. తల దగ్గర అన్నాడు ఆయన. అయితే క్షమించండి అయ్యా, నా సింహానికి తల లేకపోయినా పర్వాలేదు కానీ మిగతాది వేయండి అని మల్లుడు ఆదేశం చేశాడు. ఇక ఆ పచ్చబొడిచేవానికి ఆ మల్లుని యొక్క మాటలు వినగానే విపరీతమైన కోపం వచ్చింది, విసుగు పుట్టిపోయింది. ఇది ఎక్కడ పచ్చయ్యా, తల లేదు, తోక లేదు, పొట్ట లేదు, ఇది నీ సింహానికి ఇక నామరూపాలే ఎక్కడున్నాయి అసలు? ఇటువంటి సింహం వేయించుకోకపోతే ఏమి, వేయించుకొనకపోతే ఏమి, వేయించుకుంటే ఏమి, ఈ పని నాకు గిట్టదు అని పలికి దుమదుమలాడుకుంటూ చేదరించుకొని వెళ్ళిపోయాడు. కొద్దిసేపు గనక అతను ఓర్చుకున్నట్లయితే ఏమయ్యేది? ఆయన జీవితాంతం కూడా సింహం యొక్క బొమ్మను దర్శించేటువంటి సౌభాగ్యం అతనికి వచ్చి ఉండేది కదా. అల్పమైన సుఖాన్ని, కొద్దిపాటి సుఖాన్ని గనక వదిలేసినట్లయితే అధికమైన శాశ్వత సుఖం కలిగి ఉండేది కదా. కానీ అతడు అట్లా చేయగలిగాడా? లేదు. కాబట్టే నిరంతరం కూడా సింహాన్ని దర్శించాలి అనేటువంటి ఆ మహా ఉత్సాహాన్ని అనవసరంగా కొద్దిపాటి శ్రమకి ఓర్చుకోలేక అనవసరంగా కోల్పోయాడు.
అలాగే అపారమైనటువంటి ఈ ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించాలి అన్నప్పుడు ఈ విషయాలతో ఉత్పన్నమైనటువంటి కొద్దిపాటి అల్పసుఖాన్ని మనుజుడు త్యాగం చేయవలసి ఉన్నాడు కదా. అంటే అనేక జన్మల నుండి కూడా స్వాభావికంగా, అంటే ఈ యొక్క ప్రకృతి ప్రాబల్యం వలన మనుజుడు ఆ అల్పసుఖాన్ని, విషయానందాన్ని, దృశ్య సౌఖ్యాలను వదలలేకపోతూ ఉన్నాడు. దాని ఫలితమే కదా చిత్తానికి ఏకాగ్రం, అంటే ఆ చిత్త సంబంధమైనటువంటి విషయానికి ఏకాగ్రత ఒక్కటే అవ్వడం లేదు, ఊర్ధ్వంగా చూడడం లేదు. ఊర్ధ్వంగా ఏమున్నది? సర్వేక సత్తా ప్రతిపత్తి కలిగినటువంటి పరమాత్మ వస్తువే. ఆ విధంగా ఊర్ధ్వంగానే ఉన్నాడా అంటే సర్వము కూడా తానే అయ్యున్నటువంటి దాని యందు వాని యొక్క దృష్టి ఊర్ధ్వంగా, పరమాత్మ అన్నప్పుడు ఉన్నతంగా, ఊర్ధ్వంగా, సర్వోన్నతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఏకాగ్రమైనటువంటి దృష్టి పవిత్రత లేకుండా కూడా వాడు చేయగలుగుతాడా? ఆ చిత్తం ఏకాగ్రత రాదు. ఆ పవిత్రత లేకపోవడం వల్ల అనంతమైనటువంటి బ్రహ్మానందాన్ని వాడు కోల్పోతూ ఉన్నాడు కదా. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ సాధనలో ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది ఎన్ని కష్టాలకైనా సరే ఓర్చుకోవాలి. ఒకంత నిబ్బరంతో ఉండాలి. విషయ సుఖాలను త్యాగం చేయాలి. భగవంతుని యొక్క కృపకు పాత్రుడవ్వాలి. అపారమైనటువంటి ఆత్మానందాన్నే పొందాలి. ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అందుకే అనంతమైనటువంటి ఆత్మసుఖాన్ని పొందాలి అనుకునేటువంటి వారు విషయ సుఖాన్ని దూరంగా ఉంచాలి కదా, కష్టాన్ని సహించుకోవాలి కదా. అలా సహించుకోగలిగి దైవము కోసము ఎల్లవేళలా అనవరతము కూడా చేసినటువంటి ప్రయత్నమే ఫలిస్తూ ఉన్నది అని చెబుతూ, ఆ ఆత్మసుఖాన్ని పొందినటువంటి వారు మాత్రమే ధన్యులు. వారు మానవ దేహాన్ని ధరించుకొని వచ్చినందుకు సార్థకత కలిగినటువంటి వారు, వారే బ్రహ్మభూతులై వెలయగలుగుతారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం.